హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. రెసిపీ ఏంటంటే పాలు బాగా పడడం కోసం అయితే మా ఇంట్లో అయితే నాకు ఈ రెసిపీ అయితే చేసి పెట్టారు. ఇది అమ్మమ్మల కాలం నాటి నుంచి అయితే ఈ రెసిపీ బాలింతలకైతే ఖచ్చితంగా పెడతారండి. అదే ఎల్లిపాయ కారం అండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. సో నాకైతే డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత నోటికైతే ఏం తినాలనిపించట్లేదు. నోరైతే రుచిగా లేదు. ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఏం స్పైసీగా తినలేం కాబట్టి సో నాకు హెల్దీ ఉండాలి, అలాగే ఫీడింగ్ కూడా చాలా రావాలి అని అయితే నేను ఈ ఎల్లిపాయ మిరంతో పాటు ఈ ఎగ్ కూడా యాడ్ చేసి ఇదైతే రెసిపీ అయితే ప్రిపేర్ చేశానండి. నాకు ఈ రెసిపీ గురించి మా పెద్ద పాప అప్పుడైతే మా అత్తయ్య చేసి పెట్టారు. ఇంక ఇప్పుడు అదే ప్రాసెస్లో నేనైతే ప్రిపేర్ చేసుకొని తింటున్నాను. ఇది పాలు బాగా రావడం కోసం అయితే ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. నేనైతే ఈ ఎల్లిపాయ కారంతో కడుపు నిండా అయితే అన్నం తిన్నానండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.